కలిగిన తండ్రి యేసయ్యా మీకు వందనాలు. మమ్మల్ని అందరినీ పరిశుద్ధ సమాజంగా ఇక్కడ కూర్చున్నందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకున్నందుకు నీకు స్తుతులు. నీ రాజ్యాన్ని మాకిచ్చినందుకు వందనాలు. నీ రక్షణ మాకిచ్చారు. మీ వాక్యాన్ని, మీ ఆత్మను ప్రభువా, మీ సన్నిధిని మాకు అనుగ్రహించారు. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా తన కొరకు స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్న జనులు ధన్యులని కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనంలో నాయన మా ధన్యతను ప్రభువా మీరు మాకు రూఢిపరిచిన దేవుడు అయినందుకు వందనాలు తండ్రి. మీరే మమ్మల్ని తండ్రి ధన్యులుగా చేసి ఆయన తండ్రి సంపూర్ణులుగా పరిపూర్ణులుగా చేసి నీలో స్థిరముగా నిలిచి ప్రభువా తండ్రి నాయన నీ మీద ఆధారపడి మా జీవితాల్లో జయాన్ని చూసేవారిగా ప్రభువా మాకు సహాయం చేయమని నీ వాక్యమును ధ్యానించుకొనిచుండగా ప్రభువా నీవు నీ సన్నిధిని ప్రభు మాకు అనుగ్రహించి నాయన ఇంతవరకు నీ బిడ్డలు పాడిన స్తుతులను సింహాసనంగా చేసుకుని తండ్రి నాయన నీవే మా మధ్యకు వచ్చి నిన్ను ఆరాధించే కృప మాకు దయచేయమని నన్ను నీ శిలువ చాటును మరుగు చేసుకుని నీ బిడ్డలకు కావలసిన మాటలు అందించమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 36 కాదు 46వ అధ్యాయం. మనమందరం కలిసి చదువుదాం ఆ వాక్యాన్ని. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను చదవండి. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదలుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడయ్యున్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగచేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు. విల్లు విరచువాడును, బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. చూడండి, మన దేవుని గురించి ఆరాధన అంటే దేవుడు ఎవరో, దేవుడు ఏమై ఉన్నాడో మరి దానిని గూర్చి మనము తెలుసుకొని దేవుణ్ణి మనము గొప్ప చేయాలి, దేవుణ్ణి మనము ఘనపరచాలి. దేవుడు మనకెవరు? మొదటి వచనం చూడండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునునై ఉన్నాడు. దేవుడు ఎవరట? మనకు ఆశ్రయము దుర్గము. ఆశ్రయం అంటే ఏమిటి? షెల్టర్. షెల్టర్. మన ఇల్లు మనకు ఒక షెల్టర్ కదా. బస్సు షెల్టర్లను ఉంటాయి, బస్సు షెల్టర్లు ఉంటాయి రోడ్డు మీద పోయే ప్రయాణికులకి కదా. ఆ షెల్టర్లు ఏం చేస్తాయి? గాలి, ఎండ, వాన, ఆ తర్వాత దొంగలు, ఆ తర్వాత కుక్కలు, హానికరమైన జంతువులన్నింటి నుంచి కాపాడేవే షెల్టర్స్ అన్నమాట. కాబట్టి మన ఇల్లు మనకు ఒక ఆశ్రయం. బయట వెళ్తున్నప్పుడు కూడా చాలా ఆశ్రయాలు ఉంటాయి అన్నమాట. ఆశ్రయాలు సంరక్షణనిస్తాయి. తర్వాత దుర్గమై ఉన్నాడు అని ఉంది. దుర్గము అని అంటే రాజులు ఇది వరకు శత్రువులు దూరంగా నుండి వచ్చేటప్పుడు పసిగట్టడానికి దుర్గాలను నిర్మించేవారన్నమాట. కాబట్టి ఆ దుర్గాల మీద ఉండి పెద్ద కట్టడాలు అవి, వాటి మీద ఉండి శత్రువును చూస్తారు. ముందుగానే హానిని, కీడును పసిగడతారు. పసిగట్టి వాళ్ళతో యుద్ధాలు కూడా
చేస్తారు. శత్రువు మనల్ని దాడి చేయకముందే, మనల్ని వాడు నాశనం చేయకముందే మనం వాడిని నాశనం చేయాలన్నమాట. మనల్ని ఎవడు నాశనం చేయాలనుకుంటున్నాడో ముందుగా కనిపెట్టి వాడిని మనం నాశనం చేయాలి. అలా నాశనం చేయాలంటే వాడికంటే మనం ఎత్తుగా ఉండాలి. అందుకే ప్రాచీన కాలంలో రాజులందరూ కొండల మీద వారి అంతఃపురాలను కట్టుకునేవారు, కోట గోడలు కట్టేవారు. ప్రతి కోట గోడ చివరిలో దుర్గాలు ఉండేవన్నమాట. ఆ దుర్గం మీదకు ఎక్కి శత్రువును చూసి వీరే ఎదురు దాడి చేసి, వాడు దాడి చేయకముందే వీడు చంపాలన్నమాట. దాడి చేయకపోతే శత్రువు వచ్చి మనల్ని చంపుతాడు, మన పిల్లల్ని చంపుతాడు, మన ఇంటిని దోచుకుంటాడు. కాబట్టి కీడు చేయు శత్రువును దూరం నుండి కనిపెట్టి మనం చంపాలి. ఓకేనా? కాబట్టి దేవుడు మనకు ఆశ్రయం, దేవుడు మనకు దుర్గం, నా ఎత్తైన కోట, నా కొండ అని దావీదు పాడాడు. అప్పటచ్చ మీకు, నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండదండ నీవేనయ్యా యేసయ్యా, నా జీవపు ఊట నీవేనయ్యా యేసయ్యా, నా జీవితం అంతా నీకేనయ్యా యేసయ్యా. యేసయ్యా నా తోడు నీవేనయ్యా, అయ్యా యేసయ్యా నీ నీడలో ఉంటానయ్యా. యేసయ్యా నా తోడు నీవేనయ్యా, అయ్యా యేసయ్యా నీ నీడలో ఉంటానయ్యా. నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండదండ నీవేనయ్యా. యేసయ్యా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆశ్రయం దుర్గమై ఏం చేస్తాడు? ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అది చాలా మంది ఏం చేస్తారంటే ఆపద వచ్చినప్పుడే వదిలిపెట్టి పారిపోతారు. నిజమైన ఫ్రెండ్, నిజమైన ఆ వ్యక్తి, వాడిది ప్రేమ నిజమైందా కాదా అని తెలుసుకోవాలంటే మనకు ప్రమాదం రావాలి. మనకు ప్రమాదం వచ్చినప్పుడు మనతో నిలబడ్డాడే నిజమైనోడు. అర్థమైందా? అంతా బాగున్నప్పుడు మనతో ఉన్నాడు, వాడి ప్రేమ సందేహించాల్సిందే. కానీ నువ్వు ఇరుకులో, ఆపదలో, ఇబ్బందిలో ఉన్నప్పుడు నీ పక్షాన నిలబడితే ఎవడైనా వాడు నీకు నిజమైన వాడు. అర్థమవుతుందా? అంతా బాగున్నప్పుడు బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు అందరూ మూగుతారు. మావాడు మావాడని తోక చుట్టాలందరూ వస్తారు. కానీ నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిజంగా నిన్ను పట్టించుకున్నాడే నిజమైన సహాయకుడు. కాబట్టి దేవుడు ఎవరట? ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపదలో దేవుడు మనకు తోడుంటాడు. అన్నీ బాగున్నప్పుడు కాదు, అప్పుడు ఉంటాడు. మరింత ఎక్కువగా ఆపదలో తోడుంటాడు. ఎందుకనంటే అందరూ మనల్ని వదిలిపెట్టిపోతారు గనక దేవుడు మనకు అవసరం అవుతాడు. నా జీవితంలో కూడా ఎన్నో ఆపదలు, మరి ఎన్నో కష్టాలు, నష్టాలు, ఎన్నో అవమానాలు, ఎంతో భయం దాపురించినప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన స్పర్శను పొందాను, ఆయన దర్శనం నేను చూశాను, బలపడ్డాను. కాబట్టి ఈ రోజు దాకా బతికి నిలవబడ్డాను. ఆపత్కాలంలో దేవుడు మనకు తోడుంటాడు. అన్నీ బాగున్నప్పుడు అందరూ వస్తారులే, చుట్టాలు పక్కాలంతా. ఏదైనా నష్టం చేసినప్పుడు, అవమానం జరిగినప్పుడు, మనం ఇరుకులో, ఇబ్బందిలోకి వెళ్ళినప్పుడు మెల్లగా ఒక్కొక్కరు జారుకుంటారు. ఓకేనా? అందుకే కష్టం వచ్చినప్పుడే నిజమైన స్నేహితులు ఎవరో తెలుస్తుంది. ఆ కష్టాల్లో నిలబడినప్పుడే. దేవుడు నిజమైన స్నేహితుడు. దేవుడు మనల్ని వదిలిపెట్టడు. ఆపద తొలగిపోయేదాకా దేవుడు మనతోనే ఉండి మనకు సహాయం చేస్తాడట. అందుకని మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. రాత్రి చెప్పాను, ఆయన నమ్మదగిన వాడు. మనం కూడా దేవుణ్ణి నమ్ముకొని ఉండాలి. 2వ వచనం చూడండి. దేవుడు మనకు ఆశ్రయము దుర్గము గనక ఆపత్కాలంలో ఆయన మనకు సహాయం చేస్తాడు కనుక. 2వ వచనం, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను. అది సంగతి. మరి దేవుడు తోడుంటే భయపడకూడదు. దేవుడు తోడుంటే భయపడకూడదు. అర్థమైందా? కొంతమంది దేవుడు ఉన్నా కూడా భయపడుతుంటారు. భయపడకూడదు. ఏ పరిస్థితులకు మనం భయపడకూడదు. కావున భూమి మార్పు నొందిన, నడి సముద్రములలో పర్వతాలు మునిగిపోయిన, అంటే అంతెత్తులగిస్తే సముద్రాలు, పర్వతాలు మునిగిపోతాయి కదా. సముద్రం దగ్గర ఉండకుండా మొత్తం అంతా భూమి మీదకి వస్తే, అది కూడా పెద్ద ఉప్పెనలా వస్తే
అప్పుడు కదా పర్వతాలు మునిగిపోయేది. భూమి మీద ఎత్తైనవి పర్వతాలు, ఆ పర్వతాలు కూడా ఈ ప్రవాహంలో, ఈ ఉప్పెనలో మునిగిపోయినా నువ్వు భయపడకూడదు. అర్థమవుతుందా? ఎందుకని? దేవుని నువ్వు నమ్మితే, దేవుడు నీకు ఆశ్రయం అయితే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. పర్వతాలు సముద్రములో మునిగిపోయినా సరే నువ్వు మనకు భయపడకూడదు. వాటి జలములు ఘోషించుచు నురగ కట్టినను, వాటి పొంగునకు పర్వతములు కదిలినను. అసలు పర్వతాలు కదులుతాయా? జనరల్ గా పర్వతాలు కదలవు. కానీ అంత ఉప్పెన వస్తే ఉధృతంగా, అప్పుడు పర్వతాలు మునిగిపోయి కదిలిపోయినా సరే నువ్వు భయపడకూడదు. అంత విశ్వాసం ఎప్పుడు వస్తుంది దేవుడి మీద? అంత నమ్మకం ఎప్పుడు వస్తుంది? మనకు కొంచెం పెద్ద గాలి, రేకులు లేచిపోయే గాలి వస్తేనే గడగడగడగడలు ఆడిపోతాం. రేకులు డబడబమనే గాలి వస్తేనే మన గుండెలు దడదడదం అంటాయి. అంత ధైర్యం ఎప్పుడు వస్తుంది? దావీదుకు వచ్చింది, రాజులకు కలిగింది. విశ్వాసములు కలిగిన వారు ధైర్యంగా ఉంటారు. అది దేవుని మీద ఆధారపడేవారు ధైర్యంగా ఉంటారు. నీకెంత ఉప్పెనైనా రానివ్వండి, ఎన్ని పర్వతాలైనా మునిగిపోయి కదిలిపోనివ్వు, భూమి మార్పు చెందనివ్వు, నీ కళ్ళ ముందంతా కరిగిపోతున్నా నువ్వు భయపడకూడదు. అర్థమవుతుందా? దేవుడు ఎవరికి ఆశ్రయంగా ఉంటాడో వారు భయపడరు. మరి రాజులు, విశ్వాసులు, దేవుని ప్రజలు ఈ సత్యాన్ని గ్రహించినారు కనుకనే వారి విశ్వాసాన్ని స్థిరముగా ఉంచుకున్నారు. మన విశ్వాసం కూడా స్థిరంగా ఉండాలి. మన దేవుని మీద మనము ఆనుకోవాలి. దేవుడు ఆపత్కాలములో తోడుగుండేవాడు. కాబట్టి ఆ పొంగునకు పర్వతాలు కదిలినను మనము భయపడము. ఎంత అలజడి జరుగుతుంటే 4వ వచనం చూడండి. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. చూసారా? మొదటి వచనంలో సహాయం కనపడుతోంది, 5వ వచనంలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఏమిటది? నది. ఒక నది కలదు. ఆ నది దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. నా ప్రియ దేవుని పిల్లరా, దేవుని మందిరం మన హృదయమే. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం, విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగని పావన నామం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. మన ఇల్లు ఓ పరిశుద్ధ పట్టణం అయితే, మన హృదయమే దేవుని పరిశుద్ధ ఆలయం అయితే, ఈ నది ఉందే, ఏమి నది అది? అది ఒక ప్రేమ నది, అది ఒక శాంతి నది, అది ఒక నెమ్మదినిచ్చే నది. సముద్రమేమో అలజడి ముంచేస్తుంది, నది ఏం చేస్తుంది? దప్పిక తీరుస్తుంది. సముద్రపు నీరు ఎంతన్నా దప్పిక తీరుతాయా? తీరవు. అర్థమైందా? సముద్రంలో నెమ్మది ఉంటుందా? ఉండదు. నదిలో నెమ్మది ఉంటుంది. నది నీరు దప్పిక తీరుస్తుంది. నది నీరు వ్యవసాయానికి, పశువులకు, మనుషులకు అన్నిటికీ పనికొస్తుంది. సముద్రపు నీరు విస్తారంగా ఉన్నా అది దేనికి పనికిరాదు. దేనికి పనికిరాదు. పశువులకు పనికొస్తుందా? పంటలకు పనికొస్తుందా? మనుషులకు పనికొస్తుందా? పోనీ నెమ్మదేమన్నా ఉంటుందా? ఆరోగ్యం ఉంటుందా? సముద్రం మీద నుంచి వీచే గాలి మనుషులకు ఆ మరణాన్ని తెస్తుంది. సీ సిక్నెస్ అంటారు. సముద్రంలో ప్రయాణం చేసేవారు ఈ సముద్రపు గాలికి అనారోగ్యాల పాలైపోయి వాంతులు, విరోచనాలై చచ్చిపోతారు. కాబట్టి సముద్రపు గాలి మంచిదిగా. అదే నది గాలి చూడండి ఎంత హాయిగా ఉంటుందో. దాని గాలి మంచిది, దాని పరివాహక ప్రాంతం సారవంతంగా ఉంటుంది. మనుషులకు, మొక్కలకు, పశువులకు నది నీళ్లు మేలు చేస్తాయి. నదిలో ఉప్పెనలు ఉండవు, అలలు ఉండవు, నెమ్మది ఉంటుంది. దేవుడు నది లాంటి వాడు. లోకం సముద్రం లాంటిది. ఉండటానికి ఉంటారు చాలా మంది, కానీ దేనికి పనికిరారు. కానీ దేవుడు ఎలాంటి వాడు అని అంటే నీకు నెమ్మదిని ఇస్తాడు. అర్థమవుతుందా? దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. దేవుడు నీకు ఫలాన్ని ఇస్తాడు. దేవుడు నీకు దప్పిక తీరుస్తాడు. ఒక నది కలదు,
దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. తర్వాత దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. కాబట్టి పట్టణంలో లేదా కుటుంబంలో దేవుడు ఉండాలి. ఏ కుటుంబంలో దేవుడు ఉంటాడో దానికి చలనం ఉండదు. ఎందుకని? దేవుడు కదలనివాడు, దేవుడు మారనివాడు, దేవుడు విడువనివాడు, ఎడబాయనివాడు, మాట తప్పనివాడు. అర్థమవుతుందా? మేలు చేయువాడు, ఆపత్కాలంలో ఆదుకొనివాడు. కాబట్టి మనము దేవుణ్ణి కలిగి ఉండాలి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయును. కాబట్టి ఒక అరుణోదయం అంటే ఎప్పుడు చెప్పండి? సూర్యోదయం. అరుణుడు అంటే సూర్యుడు, అరుణోదయం అంటే సూర్యోదయం. పొద్దున్నే. రాత్రంతా చీకటి ఉంటుంది, సూర్యుడు రాగానే వెలుగు వస్తుంది అన్నమాట. సూర్యుడు రాగానే సహాయం కూడా వస్తుంది. ఓ చీకటి తర్వాత తప్పకుండా ఒక వెలుగు ఉంటుంది. కాబట్టి ఈ చీకటి ఇంతేనా అనుకోకూడదు, ఈ ఆపద ఇంతేనా అనుకోకూడదు, ఈ అలజడి ఇంతేనా అనుకోకూడదు. దేవుడు తప్పకుండా విడుదలిస్తాడు. ఇదే నిరీక్షణ. కావలి వారు దేనికోసం ఎదురు చూస్తారట? ఉదయం కొరకు ఎదురు చూస్తారట. కావలి వారు ఉదయం కొరకు ఎదురు చూచినట్లు, దేవా నేను నీ కొరకు ఎదురు చూచుచున్నాను అన్నాడు దావీదు భక్తుడు. కావలి వారు ఎదురు చూసినంత ఉదయం కోసం ఎవరు చూడరు. మనము ఇంకా తెల్లారకపోతే బాగుండు అనుకుంటాం. మనం కాదు, మనం ఏమనుకుంటాం? ఇంకాసేపు చీకటి ఉంటే బాగుండు, అప్పుడే తెల్లారిందా, ఇంకాసేపు పడుకుందును కదా అనుకుంటాం మనం. ఎందుకని? మనకి చీకటి ఏమో విశ్రాంతి, వాడికేమో చీకటి అవిశ్రాంతి. కావలి వాడు ఏం చేస్తాడు? ఎప్పుడు తెల్లారితే అప్పుడు డ్యూటీ దిగుదాం అనుకుంటాడు. అర్థమైందా? మనకి తెల్లారితే డ్యూటీకి పోవాలి కాబట్టి తెల్లారుకుంటే బాగుండని మనం అనుకుంటాం. కావలివాడేమో ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు డ్యూటీకి పోదామా అని కావలివాడు అనుకుంటాడు. కావలివాడు ఉదయం కొరకు ఎదురు చూచినట్టుగా దావీదు కూడా దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడట? ఓ చీకటి పోగానే వెలుగు. ఇంతకు చీకటి పోతే వెలుగు వచ్చిద్దా? వెలుగు వస్తే చీకటి పోద్దా? అది సంగతి. చీకటి పోతే వెలుగు రాదు, వెలుగు వస్తే చీకటి పోతుంది. కాబట్టి దేవుడు సహాయానికి వస్తే, దేవుడు మనల్ని దర్శించటానికి వస్తే అప్పుడు చీకటి దానంతట అదే పారిపోతుంది. దేవుడు వస్తాడా రాడా? సూర్యుడు రావటం ఎంత తథ్యమో దేవుడు సహాయం చేయటం కూడా అంతే ఖచ్చితం. అమ్మో సూర్యుడు వస్తాడో రాడో అనకూడదు, సూర్యుడు వస్తాడో రాడో అనకూడదు. ఎందుకంటారు? ఎందుకు రాడు? తప్పక వస్తాడు. ఓ రాత్రి తర్వాత తప్పకుండా సూర్యుడు వస్తాడు. సూర్యుడు వస్తే చీకటి తొలగిపోతుంది. దేవుడు వస్తే సమస్యలు తొలగిపోతాయి, ఆపదలు తొలగిపోతాయి. రాకుండా ఎలాగుంటాడు? సూర్యుడే ఖచ్చితంగా వచ్చినప్పుడు దేవుని సహాయం కూడా రాకుండా ఎలా ఉంటుంది? అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, చూడండి, ఇది రాసింది కోరహు కుమారులు కీర్తనను రాసినారు. వారేమంటున్నారు అని అంటే, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయును. తప్పకుండా దేవుడు అరుణోదయమున సహాయం చేస్తాడు. చీకటి తొలగుతుంది, కన్నీరు తొలగుతుంది, బాధ తొలగుతుంది, నిరీక్షణ ఏం కనిపెట్టావో అది తప్పకుండా నీకు దొరుకుతుంది. ఎప్పుడు? దేవుడు నీలో ఉన్నప్పుడు, దేవుడు ఆ పట్టణంలో ఉన్నప్పుడు, దేవుని నది నిన్ను సంతోషపెడుతున్నప్పుడు, ఆయన నీరు నిన్ను తడుపుతున్నప్పుడు నిరాశపడకూడదు. తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. 6వ వచనం చూడండి. అందరు చదివే ప్రయత్నం చేయండి. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదలుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడుగానున్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని పిల్లరా, దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగుంటాడు. దేవుడు ఎప్పుడూ మనకు సహాయం చేస్తాడు. ఆయన తోడుగుంది. మనకు జరిగేయన్నీ చిత్రం చూడటానికి కాదు. కొంతమంది జనాలు మనకు తోడుగుంటారులే, తోడుగుంటారు కానీ ఏం జరుగుతుందో చూస్తుంటారు, ఏం జరుగుతుందో చూస్తారు, ఏం జరగబోతుందో చూస్తారు. అవసరమైతే లోపల సంతోషపడతారు. కొన్నిసార్లు మన పోరాటాలు పక్కన వాళ్ళకి చెప్పి నవ్వుకుంటారు.
నవ్వుకుండేవారు, ఏం జరుగుతుందో చూసేవారు, ఏం జరగబోతుందో చోద్యం చూసేవారు 100 మంది ఉంటే ఉపయోగం ఏముంది చెప్పండి? నీ దగ్గర నిలిచి నీకు సహాయం చేసేవారు కావాలి, అది దేవుడే. ఆయన నీ దగ్గర నిలిచి నీకు సహాయం చేస్తాడు. చోద్యం చూడడు దేవుడు. మనుషులు చాలా సార్లు చోద్యం చూస్తారు. పడబోతుంటే పడతాడు 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 ఇంకా పడతాడు అని చూస్తారు. పడ్డాక పడ్డాడు అంటాడు. ఇక పడ్డాక ఇక లేవడ అయిపోయింది పని. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటే ఏముంది చెప్పండి? అట్లాంటి వారు నీకు ఎంతమంది ఉంటే ఏమైంది చెప్పండి? ఉన్నవారు అందరూ చాలా వరకు అట్లాంటి వారే ఉంటారు లోకంలో. పడబోతుంటే ఆగురా పడతావురా అని ఎవడు ఆపడు. పడితే వచ్చేవాడు లేపడు. లేపినాక ఎవడు గాయాలు కట్టడు. పడితే నవ్వుతారు, పడబోతుంటే చూస్తుంటారు. పడతాడు అని ఎక్స్పెక్ట్ చేస్తారు, పడాలనే కోరుకుంటారు. నా ప్రియ దేవుని పిల్లలు, దేవుడు అలాంటోడు కాదమ్మా. దేవుడు నువ్వు పడకుండా ముందే నీకు చెయ్యడ్డం పెడతాడు. ఒకవేళ చెయ్యడ్డం పెట్టినా తోసుకొని వెళ్ళి పడ్డావా, అందులో నుంచి చేయబట్టి పైకి లేపుతాడు. అందుకే 107వ కీర్తనలో ప్రభు ఒక మాట అన్నాడు 20వ వచనంలో, వారు పడిన గుంటలో నుంచి ఆయన వారిని పైకి లేపెను. 107వ అధ్యాయము 20వ వచనం చదవండి అమ్మా. ఆయన తన వాక్కు నంపించి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. చూడండి, దేవుడు మనల్ని విడిపిస్తాడు, నడిపిస్తాడు, లేవనెత్తుతాడు, బాగు చేస్తాడు. మనుషులు మాత్రం పడుతుంటా చూస్తుంటారు, పడినా చూస్తుంటారు. ఎట్టో కట్ట మనమే ఆ గట్టు ఈ గట్టు కట్టుకొని అది ఇది పగలగొట్టుకొని పైకి లెగిసి వచ్చిన పగలబడి నవ్వుతారు. ప్రియ దేవుని పిల్లరా, అందుకే వాళ్ళు ఎంతమంది ఉంటే ఏమి? జనములు ఘోషిస్తే ఏమి? జనముల ఘోష అంతా ఏమిటి? ఎప్పుడు పాడైపోతాం, ఎప్పుడు పడతాం, ఎప్పుడు నష్టపోతాం, ఎప్పుడు అవమానపడతాం, ఇదే జనాల ఘోష. పచ్చగుంటే ఓర్చుకోలేదు, పచ్చగున్నాడు ఎప్పుడు ఎండిపోవాలా అని చూస్తుంటారు. అందుకని జనముల ఘోషను పట్టించుకోబాకండి, జనముల ఘోషను పట్టించుకోబాకండి. వాళ్ళు ఏం చేయరు. అర్థమవుతుందా? మరలా 6వ వచనం చదవండి. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠ ధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. భూమి కరిగిపోయినా, పర్వతాలు కరిగిపోయినా, వాటి పొంగుకు నొరగలు గట్టినా, భూమి మార్పు నొందినా, జనములు ఘోషించినా, రాజ్యాలు కదిలినా, మనుషులు వారి మమతలు కదిలిపోయినా నువ్వు భయపడొద్దు. ఎందుకనంటే 7వ వచనం, సైన్యములకు అధిపతి యగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. 8, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగ చేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరచువాడు, బల్లెమును తెగనరుకువాడును. ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు. ఆయనే జనముల ఘోష, జనముల యొక్క రంకెలు, కేకలు అన్నిటిని కూడాను దేవుడు అణచేస్తాడు. వారి రథాలను అగ్నిలో కాల్చేస్తాడు. వారు విల్లు బాణాలు తీసుకొని వేస్తా ఉంటే ఆ విల్లును విరుస్తాడు. వాడేసే బళ్ళె ముందే ఆ బళ్ళాన్ని తెగ నరుకుతాడట. నీ పక్షాన దేవుడు కార్యం చేస్తాడు, భయపడకూడదు. విల్లు విరుస్తాడు, బళ్ళాన్ని తెగ నరుకుతాడు. అర్థమవుతుందా? విల్లును విరిచి బల్లాన్ని తెగనరికి వాడు ప్రయాణం చేసి వస్తున్న రథం ఉందే ఆ రథాన్ని అగ్నిలో కాల్చేస్తాడు. ఇంకెక్కడుంటాడు శత్రువు చెప్పండి? ప్రయాణం చేసేది రథంలో, వాడేది విల్లు, విడిచేది బాణం. విల్లు నిరగొట్టి బల్లాన్ని నరికేసి రథాన్ని కాల్చేస్తే వాడికి యుద్ధం చేయడానికి, నీ మీద తెగబట్టానికి వాడికి ఏముంది? కాబట్టి వాడిని అంతమొందిస్తాడు, యుద్ధము చేయు శత్రువుని కూల్చివేస్తాడు. 8వ వచనం, భయపడకూడదు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరచువాడును, బల్లెమును తెగనరుకువాడును ఆయనే. ఆయన యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. కాబట్టి చూడండి,
శత్రువు నీ మీదికి ఉప్పెనలా లెగిసి వచ్చిన, సముద్రంలాగా నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసిన, ఘోషించిన, కరిగిపోతున్నా దేవుడు మాత్రం గొప్ప కార్యాలు చేస్తాడు. అదే దేవుని యొక్క మహోన్నత శక్తి. ఆయన సైన్యములకు అధిపతి. ఆయన దగ్గర కోటాను కోట్ల దేవదూతల సైన్యముగా ఉన్నారు. ఆయన మన తరపున యుద్ధం చేస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని కార్యాలను మనం చూడాలి. ఆ దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. ఆ దేవుడు మనకు తోడుగా ఉండేటట్లుగా మనము చూసుకోవాలి. నా ప్రియ దేవుని పిల్లరా, 10వ వచనం చూడండి. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఈ మాట ఎన్నిసార్లు వచ్చింది చెప్పండి? 3 మార్లు వచ్చింది. ఒకటి 7వ వచనంలో, ఒకటి 11వ వచనంలో, ఆ తర్వాత మొదటి వచనం ఎలాగో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును నై ఉన్నాడు. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. 7, 11 2 వచనాల్లో ఇదే వాక్యము పుళ్ళు పోకుండా మరలా రిపీట్ చేయబడింది. కాబట్టి ఏదైనా ఒక ముఖ్యమైన విషయాన్ని దేవుడు మన మనసులకు ఎక్కించాలనుకున్నప్పుడు 1కి 2 సార్లు 3 సార్లు ఆ సంగతే చెబుతాడు. కనుక మనం ఇది గుర్తుపెట్టుకొని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని మర్చిపోవద్దు. దేవుడు మనకు ఆశ్రయము దుర్గము అని మర్చిపోవద్దు. ఆపత్కాలంలో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు అని మర్చిపోవద్దు. మనమేం చేయాలి? మనమేం చేయవసరంలా, ఊరకుండండి అన్నాడు. అంటే ఏంటి అర్థం? ఏం పని చేయకుండా ఖాళీ కూర్చోండి అనా? కాదు. బీ స్టిల్, నెమ్మదిగా ఉండండి. బీ స్టిల్ అని, బీ స్టిల్ అని అంటే నెమ్మదిగా ఉండు. బైబిల్లో 3 మాటలు ఉన్నాయి. స్టాండ్ స్టిల్, బీ స్టిల్, సిట్ స్టిల్ అని 3 చోట్ల. వెనక ఫరో సైన్యం వస్తుంది, ముందేమో ఎర్ర సముద్రం ఉంది, అటు ఇటు అరణ్యం, ఎటు పోలేరు. లక్షల మంది ప్రజలు ఎర్ర సముద్రపు ఒడ్డున చిక్కుకొని ఉన్నారు. ఫరో సైన్యం రథాలతోటి 600 రౌతులు రథాలతోటి ఇశ్రాయేలీల్ని మరలా బానిసలుగా చేసుకోవటానికి పరిగెత్తొస్తున్నారు. వారు ముందేమో ఎర్ర సముద్రం, అటు ఇటు అరణ్యం, మధ్యలో చిక్కుకుపోయారు. అక్కడికి పోతారని వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళినాక పట్టుకుందామని ఫరో యుద్ధతంత్రం వేసి వస్తున్నాడు. ప్రజలకు భయం వేసింది. చచ్చిపోయేది అక్కడే చచ్చిపోతాం కదా, ఇటుకలు చేసుకొని మట్టి బిసుకొని ఎట్టో గట్ట ఓ పూట తినో ఒక పూట తినకుండా ఇక్కడేం చచ్చిపోవడానికి తెచ్చావా మమ్మల్ని అందరినీ? కొట్టండి రాయిని అని రాళ్ళు తీసుకొని మోషే మీదకి లెగిశారు. నువ్వే కదా మమ్మల్ని అక్కడి నుండి తెచ్చింది, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుపోతానన్నా. ఇప్పుడేమో చచ్చిపోయేటట్టున్నాం. ఐగుప్తుల సమాధులు లేవు మాకు, ఈడు చావాలన్నా వచ్చి. ఆడన్నా ఎట్టో కట్ట బతికి బట్ట కట్టేవాళ్ళం కదా, ఆ పూట ఈ పూట తిని ఆ పని ఈ పని చేసుకొని. ఇప్పుడు మేము మా పిల్లల మొత్తం కత్తివాత చచ్చిపోతామే. 600 రౌతులు, ఫరో పెద్ద బలంతో వస్తున్నాడు అని రాళ్లతో కొట్టబోయారు. ఏం చేయాలి అసలు ఆయనకు కూడా అర్థం కావట్లేదు మోషే. అందుకని మోషే ప్రార్థన చేశాడు. మోషే ప్రార్థన చేసి, ప్రభు ఏం చేయమంటావు? వెనక సైన్యం అటు ఇటు అరణ్యం, ముందు సముద్రం, మధ్యలో చిక్కుకుపోయారు. వాళ్ళ ఆందోళన పట్టడానికి కూడా అర్థం ఉంది. ఇప్పుడు ఏం చేయమంటావు? ఏంటి పరిస్థితి? అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఊరక నిలుచుండి చూడమని చెప్పు అన్నాడు. స్టాండ్ స్టిల్. మరి ఏం చేయమంటావు ఇప్పుడు? కర్ర తీసుకొని సముద్రం వైపు చూపించు అన్నాడు. కర్ర సముద్రం వైపు చూపించగానే సముద్రం 2 పాయలైపోయి నీళ్లు జలరాశుల్లాగా నిలిచిపోయి ఆరిన నేల ఏర్పడిందట. ఇప్పటికి కూడా 4 కిలోమీటర్ల వెడల్పులో రోడ్డు ఏర్పడింది. చిన్న దారి కాదు, 4 కిలోమీటర్ల వెడల్పులో ఎర్ర సముద్రంలో త్రోవ ఏర్పడింది. వాళ్ళందరూ లక్షల మంది నడిచిపోగా, పశువులు అన్ని కూడా నడిచిపోగా అక్కడ ఇప్పటికీ దారి ఉందట. మునిగిపోయిన ఫరో రథ చక్రాలు అందులో ఉన్నాయి. కొన్ని తెచ్చి ఇంగ్లాండ్ మ్యూజియంలో పెట్టారు. ఆనాటిది కార్యం ఈనాటికి దేవుడు సాక్ష్యంగా ఉంచాడు. ఊరక నిల్చొని చూడండి, మీరు ఊరకుండండి, కలవరపడబాకండి అని అర్థం. ఏం పని చేయగాకండి, ప్రార్థన చేయగాకండి, పాటలు పాడబాకండి, వాక్యం చదవబాకండి అని కాదు. ఊరకుండండి. మంచం కోళ్ళు అతుక్కొని నిద్రపోండి అని కాదు ఊరకుండటం అంటే అర్థం. కలవరపడద్దు, కదిలిపోవద్దు, ఆందోళన చెందొద్దు, అయిపోయింది నా పని అనొద్దు, ఏమైపోద్దో నా భవిష్యత్తు అనొద్దు.
ఈ అలజడి నువ్వు కాముగా కూర్చున్నా నిన్ను రేపుతుంటది. ఎట్లాగా? సముద్రములో అలలు ఎలాగా అలజడి కలిగిస్తాయో, సముద్రములో ఆటుపోటులు ఎట్లాగుంటాయో, కొంతమంది కాముగా కూర్చున్న లోపల పెద్ద సమరం జరుగుతుంటది కదా. మనకు చాలా సార్లు ఏదో కాముగట్ట కూర్చొని చూస్తా ఉన్నట్టు నిశ్చేజంగా అనిపిస్తుంది, కానీ గుండెల్లో అలజడి, మనస్సులో అలజడి, కడుపులో బాధ చెప్పలేం అసలు. ఒకటి కాదు, ఒక తలంపు కాదు, అటు ఇటు తిరుగుతా. ఏం చేయాలా, ఎటు పోవాలా, చివరికి ఏమవుద్ది అంటారు, తర్వాత నా భవిష్యత్తు ఏమిటి, ఇవన్నీ అలజడి అలజడి. కొంతమంది నింపాదిగా కూర్చున్నట్టే ఉంటారు, కానీ లోపల పెద్ద పోరాటం, పెద్ద ఆందోళన, పెద్ద సుడిగుండాలు, పెద్ద అలలు. ఏమిటి నా పరిస్థితి, ఏమిటి నా కుటుంబం? చాలాసార్లు సమస్యల గుండా మనం వెళ్తున్నప్పుడు మన హృదయమే ఒక సముద్రం అయిపోతుంది, మన తలంపులే ఒక సముద్రం అయిపోతుంది, మన కడుపే కదిలిపోతుంటది, పేగులన్నీ పెనేసుకుంటుంటాయి. అట్లాంటి బాధలు నేను చాలాసార్లు అనుభవించాను. కడుపు తిప్పేస్తుంటది, గుండెంత దడదడ దడదడ ఆందోళన, మనసంతా నెమ్మది ఉండదు. ఇక్కడ బాధ, ఇక్కడ బాధ, ఇక్కడ బాధ. నా కడుపులో బాధ నీకేం తెలుసు, నా గుండెలో బాధ నీకేం తెలుసు, నా బాధ నీకేం తెలుసు, నా తలలో ఎన్ని బాధలు ఉన్నాయి. అన్ని బాధలు దేవుడి మీద వదిలే. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. తలలో బాధ ఉందా, గుండెల్లో బాధ ఉందా, కడుపులో బాధ ఉందా? అందరూ ఏం జరుగుద్దో చూద్దాం అనుకుంటున్నారా? చుట్టూ పోరాటాలేనా? భూమి కదిలిపోతుందా? జనాలు ఘోషిస్తున్నారా? భయపడద్దు, మీరు ఊరకుండండి. బీ స్టిల్, స్టాండ్ స్టిల్, సిట్ స్టిల్. నువ్వు నిలబడ్డా, కూర్చున్నా, పండుకున్నా ప్రశాంతంగా ఉండు. కొంతమంది నిలబడి అలజడే, కూర్చున్నా అలజడే, పడుకున్నా అలజడే. అలజడితో నువ్వేం చేస్తావు? నువ్వేం చేయగలవు? అసలు నీకేం చేతనవుతుంది? అసలు ఒక కళ వచ్చి కొడితే బొక్కబారులు పడతామే. ఎంతమంది వెళ్ళారు సముద్రానికి? ఒక కళ కొడితే దిమ్మ తిరిగి పడతారు ముందుకి, ఇంకో అల కొడితే బర్రను లాక్కుపోద్ది. ఇట్ట ఒకటేమో కిందకి లాగిద్ది, ఒకటేమో పైన కొట్టిద్ది. ఏం చేస్తాం? మనకెంత బలం ఉంది. కానీ నీ దేవుడు ఎవరో తెలుసుకో, ఆయన కార్యాలు ఏమిటో నువ్వు తెలుసుకో, ఆయన మీద ఆధారపడు. ఆయన నెమ్మది నీ గుండెను నింపని. ఒక నది హడావిడి చేయదు, ప్రశాంతంగా పారుతుంటది. సముద్రం లాంటిది కాదు నది, అది నెమ్మదిగా పారుతుంది. దేవుని పరిశుద్ధ పట్టణాన్ని చుట్టుముడుతుంది, దేవుని పరిశుద్ధ ఆలయంలోకి వస్తుందట. నీ ఇంటిని చుట్టుముట్టి, నీ గుండెలోకి వచ్చి, నీ హృదయంలోకి వచ్చి, నీ మనసులోకి వచ్చి, నీ కడుపులోకి వెళ్ళి అది ప్రశాంతతనిస్తుంది. సముద్రము కలగజేసిన అలజడి నుంచి నది నీకు నెమ్మదినిస్తుంది. కాబట్టి ఇక్కడ సముద్రాన్ని పోలుస్తూ నదిని కూడా చెబుతూ, సముద్రము లోకము శ్రమలు శత్రువులైతే నది దేవుడు, నీవు ఆయనతో కలిసి ఉండాలి. బీ స్టిల్, ఊరకుండండి అంటే అర్థం నెమ్మదిగా ఉండండి, కలవరపడకండి, కదిలిపోకండి, విశ్రాంతిగా ఉండండి, దేవుని మీద భారం వేయండి. నీ సమస్య నువ్వే పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేయకు. అర్థమవుతుందా? దేవుడు లేకుండా నీ ఒక్క ప్రయత్నమే నీకు మేలు చేయదు. దేవుడు నీకు తోడుంటే నువ్వు చేసే చిన్న ప్రయత్నం దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక మనము దేవుని మీద ఆధారపడాలి. యేసు నా ఆశ్రయమా, ఆపదల సహాయమా, యేసు నా ఆశ్రయమా, ఆపదల సహాయమా, నూతన జీవమ సత్య స్వరూపమ శాశ్వత జీవమనా సర్వస్వమా, యేసు నా ఆశ్రయమా, ఆపదల సహాయమా, నూతన మార్గమ సత్య
సత్య స్వరూపమా శాశ్వత జీవమా నా సర్వస్వమా యేసు నా ఆశ్రయమా ఆపదల సహాయమా ఈ భూమి మారినను జలరాశులు పొంగినను ఈ భూమి మారినను జలరాశులు పొంగినను పర్వత శ్రేణులు కరిగి మునిగిన భయపడను నేను పర్వత శ్రేణులు కరిగి మునిగిన భయపడను నేను యేసు నా ఆశ్రయమా ఆపదల సహాయమా నా దేవుని పట్టణము స్థిరమై నిలుచును నిజము నా దేవుని పట్టణము స్థిరమై నిలుచును నిజము ఒక అద్భుత నది తీరమునా నేను సంతసముందెదను ఒక అద్భుత నది తీరమునా నేను సంతసముందెదను యేసు నా ఆశ్రయమా ఆపదల సహాయమా యాకోబు దేవుడవు సేనల అధినేతవు యాకోబు దేవుడవు సేనల అధినేతవు రథములు కాల్చి యుద్ధము నడిపే బల సంపన్నుడవు రథములు కాల్చి యుద్ధములనిచే బల సంపన్నుడవు యేసు నా ఆశ్రయమా ఆపదల సహాయమా వినబడగా నీ స్వరము కరిగెను భూమండలము వినబడగా నీ స్వరము కరిగెను భూమండలము ఎరిగి తినయ్యా నీ వాత్సల్యం ఇది నా అనుభవము ఎరిగి తినయ్యా నీ వాత్సల్యం ఇది నా అనుభవము యేసు నా ఆశ్రయమా ఆపదల సహాయమా యేసు నా ఆశ్రయమా ఆపదల సహాయమా నూతన మార్గమ సత్య స్వరూపమ శాశ్వత జీవమ నా సర్వస్వమా యేసు నా ఆశ్రయమా ఆపదల సహాయమా మనసుకు శరీరానికి కుటుంబానికి బిడ్డలకు దాంపత్యానికి ఏ సమస్య వచ్చినా ఏ ఆపద వచ్చినా ఈ పాట పాడుకోండి దేవుడు మీకు సహాయం చేస్తాడు దేవుడు వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది మీ చుట్టూ భూమి అంతా మార్పు చెందుతున్న మనుషులు మీకు ఏమీ చేయలేకపోయినా దేవుడు సహాయం చేస్తాడు ప్రతి జీవితానికి ఏదో ఒక పరిస్థితుల్లో ఎప్పుడో ఒకసారి ఒంటరితనం వస్తుంది కన్నీరు వస్తుంది భయం వస్తుంది బాధ వస్తుంది గాయాలు అవుతాయి దేవుణ్ణి వేడుకోండి దేవుడు మీకు సహాయం చేస్తాడు ఆయన తప్ప ఎవ్వరూ నిత్యం మనకు తోడుండరు ఆయన తప్ప ఎవ్వరూ మనకు సహాయం చేయరు ఆయన తప్ప ఎవ్వరూ మనల్ని ఆదుకోలేరు ఆయన తప్ప ఎవ్వరూ మనల్ని స్థిరపరచలేరు మనుషులు కొంతకాలమే ఉంటారు మేలు చేసేవారు మేలు చేయని వాళ్ళు 100 మంది ఉన్న ఏం ఉపయోగం సముద్రపు నీరులాగా కోలదోసేవాళ్ళు పడదోసేవాళ్ళు కాళ్ళు లాగేవాళ్ళు ఎంతమంది ఉంటే ఏముంది ఊపిరాడకుండా చేసేవాళ్ళు సముద్రపు నీరు ఊపిరాడనీదు
కళ్ళగౌలో పోతే కళ్ళల్లో మంట, నోట్లోకి పోతే నోట్లో ఉప్పు చేదు, కడుపులోకి పోతే కడుపు చేదు. అట్టంటోళ్ళు ఎంతమంది ఉంటే ఏం? మంచి నది లాంటి వాడు దేవుడు. ఆ దేవుడు ఎప్పుడు మీకు తోడుంటాడు. దేవుని మీద ఆధారపడి ఉండండి. మీ పిల్లలకు కూడా ఆ దేవుడిని పరిచయం చేయండి. ఆ దేవుడే మిమ్మల్ని నిలబెడతాడు. భూమి మార్పు నందిన, పర్వతాలు మునిగిపోయినా కరిగిపోయినా దేవుడు నిన్నెప్పుడు వదిలిపెట్టాడు. నువ్వు కామ్గా ఉండాలి. కామ్గా ఉండడం అంటే ఏం పని లేకుండా ఉండడం కాదు నా ఉద్దేశం. చెప్పాను కదా, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుని కొరకు ఎదురు చూడాలి. అరుణోదయం కొరకు కావలి వాడు ఎదురు చూసినట్టు ఎదురు చూడాలి. ప్రార్థన చేసి ప్రభువుకి అప్పగించి కామ్గా ఉండాలి, అంతే. అలజడి పడకూడదు, ఆందోళన చెందకూడదు. కొంతమంది సమస్యలను చూసి ఇంక దింతేనని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, అన్నం మానేసే వాళ్ళు ఉన్నారు, నిద్రపోని వాళ్ళు ఉన్నారు, చికాకులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలా చేయకూడదు. మనం దేవుని పిల్లలం కదా. చికాకు పడకూడదు, ఏడవకూడదు, కృంగిపోకూడదు, బాధపడకూడదు, అన్నాలు మానేయకూడదు, సస్తే బాధ్య కదా అని చావకూడదు. వస్తాయి సమస్యలు, రానివ్వండి. దేవుడు అన్ని చూస్తున్నాడు, అన్నిటి మీద ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. అన్నిటినీ చక్కబెడతాడు, నీకు నెమ్మదినిస్తాడు, నీకు సంతోషం ఇస్తాడు, నీ చక్షాన కార్యం చేస్తాడు. అందుకనే నిలబడాలి. అర్థమైందా? కూర్చున్నా, పడుకున్నా, నిలబడ్డా దేవుడు చేస్తాడు కార్యం. నేనేం చేయగలను? ఆయన చేతులకు అప్పగించి కూర్చుంటే దేవుడు అన్ని చేస్తాడు. నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. శ్రమలో నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావో చూస్తాడు. కీర్తన గ్రంథంలో ఈ 46వ కీర్తన, 47, 48 కీర్తనలన్నీ కూడా ఒక రాజు జీవితంలో జరిగిన యుద్ధం తరువాత రాసిన కీర్తనలు అన్నమాట. ఆ రాజు పేరు హిజ్కియా. ఆయన గురించి రాజులు 2వ గ్రంథం 18, 19 వచనాలు గనక అధ్యాయాలు మీరు చదివితే అక్కడ ఉంది. తర్వాత 2వ దినవృత్తాంతములు 32 అధ్యాయం అంతా కూడా ఆ రాజు హిజ్కియాకు జరిగిన యుద్ధం గురించి రాయబడింది. ఆ తర్వాత యెషయా గ్రంథం 35, 36 అధ్యాయాలు, 36, 37 అధ్యాయాలు ఈయన గురించే రాయబడ్డ. ఈ యుద్ధమే, ఆ యుద్ధం ఎంత ప్రాముఖ్యమో చూడండి. అందుకే ఆ ఒక్క వాక్యమే చెప్పడానికి ఒక రోజు ఉంటే బాగుంటుంది. హిజ్కియా జీవితం మనందరికి చాలా దీవెనకరంగా ఉంటుంది. అది మనకు చాలా క్లోజ్ గా ఉంటుంది. ఆయన మనకు ఒక మాదిరి. హిజ్కియా చాలా మంచి భక్తిపరుడు, దేవుని యొక్క యుద్ధములు చేసిన వాడు, దేశాన్ని బాగు చేశాడు, మందిరాన్ని బాగు చేశాడు, సంస్కరించాడు దేవుని కొరకు సమస్తాన్ని, దేవునికి ఇష్టమైనవన్నీ తొలగించాడు. ఆ తర్వాత దేవుడు ఆయన బహుగా ఆశీర్వదించాడు. అయితే అలాగున్నప్పుడు సన్హెరీబ్ అని సిరియా రాజు ఒకడు ఆయన మీదకి యుద్ధానికి వచ్చాడు. సిరియా రాజు, అష్షూరు రాజు సన్హెరీబు యుద్ధానికి వచ్చాడు. అష్షూరియులు మహాభయంకరస్తులు, చాలా దుర్మార్గులు, చాలా మొండోళ్ళు, చాలా బలవంతులు. ఆ అష్షూరు రాజు సన్హెరీబు తన మీదకి వచ్చాడు. ఒకసారి మీరు 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం కొన్ని విషయాలు చూపిస్తాను. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకుందాము. ఈ వాక్యానికి సందర్భాన ఏ సందర్భంలో ఈ కీర్తనలు రాయబడ్డాయో దానికి సంబంధించిందే గనక అది మనకు అవసరం కనుక కూడా నేను అది చెప్పాలనుకుంటున్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశములో చొరబడి ప్రాకారపురముల ఎదుట దిగి వాటిని లోపరుచుకొన చూచెను. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయను ఉద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి, చాలు. ఎవడటీడు? సన్హెరీబు. ఎవడితడు? అష్షూరుకు రాజు. అష్షూరు అని అంటే ఇశ్రాయేలు శత్రువులందరిలోకెల్లా బలమైన వాడు, పెద్ద సైన్యం అష్షూరు సైన్యం. వాడు జయించిన దేశాలను చూస్తే పెద్ద లిస్టే ఉంటది. అందుకే అన్ని వివరంగా చెప్పాలంటే టైం సరిపోదు. కాబట్టి ఈ రోజుకి నేను ఆ వివరణలోనికి వెళ్ళదలుచుకోవట్లేదు. కానీ వాడు భయంకరమైన శత్రువు, చాలా యుద్ధాలను జయించాడు, చాలా రాజ్యాలను లోపరుచుకున్నాడు, కాల్చేశాడు, మట్టి కలిపాడు, కనికరం లేకుండా ప్రజలను చంపి దోచుకున్నాడు, ఆ దేశపు దేవతలను కూడా నాశనం చేసినాడు. ఏ దేశానికి వెళ్తే ఆ దేశం చెబుతాడు, ఆ దేశపు దేవత పేరు కూడా చెబుతాడు, బెదిరిస్తాడు, అదిరిస్తున్నాడు, భయపెడుతున్నాడు. యూదుల భాషలో మాట్లాడుతున్నాడట. అష్షూరియుడు, నినివే పట్టణానికి సంబంధించినోడు, యూదుల భాషలో మాట్లాడుతున్నాడట. అంటే ఏంటి అర్థం? వాడి భాషలో మాట్లాడితే అందరికి అర్థం కాదని మన భాషలో మాట్లాడతాడు. వేరే భాషలో వాడు బెదిరించినా ఆ భాష మనకు అర్థం కాకపోతే మనకు పెద్ద బెదిరేముండదు. అట్ట కాకుండా మన భాషలో మనల్ని బెదిరిస్తే మనకు భయం పుట్టింది.
శాసన కోసమే అన్నాను అనుకో, ఏమర్థమైంది మీకు? ఏమర్థం కాదు. రేపటికెళ్ళ నీ మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తా అంటే అర్థమైందా? చూసుకో, రేపటికెల్లా నీ మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తా అని అంటే తీవ్రత మీకు అర్థమై శాస బేష అన్నాను అనుకో, నవ్వుతున్నారే, అట్టుంటదేవా. ఏమర్థమైతే నా భాషలో నేను తిప్పితే, నా భాషలో ఎంత వార్నింగ్ ఇచ్చినా ఎంత తిట్టినా నా భాష మీకు రాకపోతే మీరు నవ్వుకుంటారు. దాని సీరియస్నెస్ మీకు అర్థం కాదు. మన భాషలో మాట్లాడితే అప్పుడు మనకు అర్థమైద్ది అన్నమాట. అందుకని వాడు ఏం చేశాడో తెలుసా? రాజు సైన్యాన్ని అలాగే దేశంలో ఉన్న ప్రజలని అందరినీ భయపెట్టడానికి యూదా భాష నేర్చుకుని యూదా భాషలో మాట్లాడుతున్నాడు. మీ అంత చూస్తా, మీ రాజు మిమ్మల్ని కాపాడలేడు, మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు. ఆ దేశపు దేవుడు కాపాడా, ఈ దేశపు దేవుడు కాపాడా, అలరాజు కాపాడా? ఎవడురా నన్నకు ఎదురు వచ్చింది? ఎవడు లేడు ఈ దేశంలో ఎదురు. మొత్తాన్ని నాశనం చేసి పడేస్తా. నేను వస్తున్నా. మర్యాదగా మీ రాజుని ఎదిరించండి, మీ దేవుడిని ఎదిరించండి, నాకు బానిసలు అవ్వండి, నేను మీకు బో పెడతా. కడుపులు కోసేవాడు బో పెడతాడా? మిమ్మల్ని మంచి పురాల్లో పెడతా. ఒట్టిదే ఉన్న పురాలు కూల్చేవాడు మంచి పురాల్లో పెడతారా? కొంతమంది ఎన్ని తీయటి మాటలు చెబుతారు. శత్రువు బలి తీయటి మాటలు చెబుతారు. నేను నీ కడుపు నిండా అన్నం పెడతా, నీకు ద్రాక్ష తోటలనిస్తా, నీకు పశువులనిస్తా, పొలాలనిస్తా, నీకు ఇళ్ళు ఇస్తా. వాడు మాట్లాడిన మాటలు మీరు వెళ్ళి చదువుకోండి, అక్షరాలు అవే మాటలు ఉన్నాయి. 2వ రాజుల గ్రంథం 18-19 అధ్యాయాలు, 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం, రాజులు 2వ గ్రంథం 18-19 అధ్యాయాలు చదవండి, మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం చదవండి, మీకు స్థితి అక్కడ ఉన్న కండిషన్ ఏంటో అర్థమవుతుంది. అట్లాగే యెషయా గ్రంథము 36-37 అధ్యాయాలు కూడా మీరు చదివితే ఆ కథ మీకు అర్థమవుతుంది. అన్ని చెప్పలేను, ఎందుకంటే అందరి రాజుల్లోకెల్లా హిజ్కియా రాజు పోరాటం, ఆయన విజయం, ఆయన యొక్క అన్ని స్థితిగతులు చాలా వివరంగా ఇచ్చాడు. అవి మనకు చాలా ఉపయోగపడతాయి. అందుకని దానికి ఒక పెద్ద ఎపిసోడే పెడతాను ఒక రోజే. ఆయన ముందది జీవితం, మధ్య జీవితం, చివరి జీవితం మొత్తం మీకు వివరిస్తాను. కానీ ఇప్పుడు టూకీగా కొన్ని విషయాలు దీనితో కనెక్షన్ ఉన్నాయి కాబట్టి అవి మాత్రం చెబుతున్నా, సరేనా? సన్హెరీబు అష్షూరు రాజు అందరినీ జయించిన మాట వాస్తవమే, అది ఒప్పుకోవాల్సిన విషయమే. అది ఊరికే బెదిరింపు కట్టుకథ కాదు, నిజమే. వాడు ఏ దేశానికి వెళ్ళినా ఆ ప్రజలను, ఆ దేవతలను నాశనం చేశాడు. ఇప్పుడు అంటాడు, నీ దగ్గరకు వస్తున్నా, నీ భాషలో తిడతా, నీ దేవుణ్ణి తిడతా, నిన్ను తిడతా, నీ ప్రజల్ని తిడతా. మీరు బెదిరిపోవాలా, మీరు అదిరిపోవాలా, అమ్మో అనుకోవాలి. బెదిరించాడు. ముందేమో ఏం చేశాడు తెలుసా? మభ్య పెట్టాడు. శత్రువు ముందు మభ్య పెడతాడు, ఆ తర్వాత వాడి దారికి రాకపోతే బెదిరిస్తాడు. అర్థమవుతుందా? పిల్లలు లడ్డు చూపించి దా లడ్డు తిను అంటాడు. ఆ లడ్డు కోసం వచ్చాడు అనుకో, సరే రాలేదనుకో, నేను ఎవరో తెలుసా, చంపేస్తా, పిసికేస్తా. వాడు ఆశతోనన్నా రావాలా, లేకపోతే భయంతోనన్నా రావాలా. శత్రువు దాడి ఈ 2 విధాలుగా చేస్తాడు. ముందేమో మీ రాజు మీకేం చేయలేడు, నా చేతిలో నుంచి కాపాడతాడా? ఒకవేళ మీ దేవుడిని చూపించి మీ రాజు మనల్ని కాపాడతాడని చెబుతున్నాడా? మీ దేవుడు కూడా ఏం చేయలేడు. నా దగ్గరికి రండి, మీకు ద్రాక్ష తోటలనిస్తా, మీకు పశువులనిస్తా, మీకు మంచి పురాలు ఇస్తా, నేను మిమ్మల్ని తీసుకెళ్లి మంచి పట్టణంలో పెడతా, రండి అంటాడు. హిజ్కియా అన్నాడు, వాడి మాట వినబాకండి. వాడా పట్టణాలు ఇచ్చేది, అన్నం పెట్టేది, కడుపు నింపేది కాదు, వాడు దుర్మార్గుడు, పోబాకండి, మన దేవుడు మనల్ని కాపాడుతాడు, మనం యుద్ధం చేద్దాం. వాళ్ళు పెద్ద సైన్యమైన పర్వాలా, మనం చిన్నోళ్ళమైన పర్వాలా, మీరు మాత్రం దేవుడిని వదిలిపెట్టబాకండి, మీరు మాత్రం దేవునికి ప్రార్థన చేయండి, మీరు మాత్రం నా మాట వినండి అమ్మా, పోబాకండమ్మా, భయపడబాకండమ్మా. వాడు మీ భాషలో తిడుతున్నాడా? భయపడబాకండి, నేనున్నా, దేవుడున్నాడు, మనకు ప్రవక్త యెషయా ఉన్నాడు, భయపడబాకండి. వాడు మిగతా దేశాలను జయిస్తే జయించాడులే, మిగతా దేవతల్ని నాశనం చేస్తే నాశనం చేశాడులే, మన దేవుడిని ఎవడు నాశనం చేయలేడు, ఆయనే భూమి మీద నాశనములు కలుగ చేయువాడు. భయపడబాకండి, భయపడబాకండి అని చెబుతుంటే వాడు భయపడొద్దని చెబుతున్నాడా? దేవుడు కాపాడతాడని చెబుతున్నాడా? నన్ను నమ్మొద్దు అంటున్నాడా? నా మాట వినొద్దు అంటున్నాడా? నా దగ్గరికి రావద్దు అంటున్నాడా? నాకు లోపడొద్దు అంటున్నాడా? వాటి మాట వినబాకండి, వాటి మాట వినబాకండి. నేను వస్తానా, నేను చూపుతా, నేను వస్తానా, నేను చూపుతా, నేను నాశనం చేస్తా, నాకు రండి, నాకు బానిసలు అయిపోండి అంటున్నాడు.
కానీ హిజ్కియా దేవుని మీద ఆధారపడ్డాడు. యెషయా వచ్చి, ప్రవక్త అయిన యెషయా హిజ్కియాను బలపరిచినాడు. భయపడొద్దు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు తన స్వాస్థ్యాన్ని వదిలిపెట్టడు. దేవుడు తన వాగ్దానాన్ని విడిచిపెట్టడు. దేవుడు తను ఆశ్రయించిన వారిని విడనాడడు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, నేను కూడా ప్రార్థన చేస్తా. ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. ఇక్కడేమో ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన చేసి ఊరుకున్నాడా? చెప్పండి. నేను ఊరుకుండొద్దని ఇందాక చెప్పాను. అందుకు ఎందుకు ఊరుకోవద్దని చెప్పాను అని అంటే, చదవండి 3వ వచనం, 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 3వ వచనం. 2వ వచనం నుండి చదవండి. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయనుద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి, పట్టణము బయటనున్న ఊటల నీళ్లను అడ్డవలెనని తలచి తన అధిపతులలోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారు అతనికి సహాయం చేశారు. బహుజనులు పోగై అష్షూరు రాజులు రానేలా, విస్తారమైన జలము వారికి దొరకనేలా అనుకుని ఓటలన్నింటినీ దేశము మధ్య గుండా పారుచున్న కాలువలను అడ్డిరి. మరియు రాజు ధైర్యం తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దాని ఎత్తు చేయించి బయట మరి ఒక గోడను కట్టించి దావీదు పట్టణములలో మిల్లో దుర్గమును బాగు చేయించెను. మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను. జనముల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజవీధులలోనికి వారిని తమ యొద్దకు రప్పించి వారికి ఇలాగు హెచ్చరిక చేసెను. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడా నున్న సైన్యమంతటికైనను మీరు భయపడద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. ఇందాక చదివిన కీర్తన ఇక్కడికి ఎంత చక్కగా సరిపోయిందో చూడండి. దేవుడు మనకు తోడుగున్నాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మన బలం కంటే, వారికి ఉన్న బలం కంటే మన బలమే ఎక్కువ. వారి బలము మాంసమే. ఎందుకని? రాజు మాంసమే, రాజుకున్న గుర్రాలు మాంసమే, రాజుకున్న సైన్యము మాంసమే. వారి బలమంతా మాంసమే. మన బలం దేవుడు మాంసం కాదు, మహిమ. దేవుడు మాంసం కాదు, ఆయన ఆత్మ. దేవుడు మాంసం కాదు, ఆయన అగ్ని. దేవుడు మాంసం కాదు, ఆయన శక్తి. కత్తి తీసుకొని పొడితే దేవుడికి దిగబడదు. అర్థమైందా? మనిషికి దిగబడిద్ది, రక్తం గారిద్ది, గాయమైద్ది. అర్థమైందా? ఆత్మకేమవుతుంది? ఆత్మకేమవదు. ఆత్మకేమవుద్ది? నువ్వు తలుపేసినా బయటకు వెళ్ళిపోతాడు. నువ్వు మొత్తం బిగించుకున్న లోపలికి వచ్చేస్తాడు. ఈ గోడలాపు కత్తితో పడవలేరు, అగ్నితో కాల్చలేరు. ఆయన ఆత్మ. శరీరం అయితే కాలుద్ది, శరీరం అయితే గాయమైద్ది, శరీరం అయితే అన్నం తినకపోతే నీరసమైపోద్ది. వాళ్ళకున్న బలము మాంసమే, మనకున్న బలము ఆత్మ. మనకున్నది దేవుడు, దైవ సేవకులు, దేవుని దేవదూతలు మనకున్నారు. ఎందుకు భయపడతారు? వాళ్ళకున్న బలం కంటే మన బలం ఎక్కువ, వారి సహాయం కంటే మన సహాయం ఎక్కువ. దిగులు పడబాకండి, భయపడబాకండి. దేనికి భయపడద్దు? యుద్ధాలకు భయపడద్దు, శత్రువులకు భయపడద్దు, పరిస్థితులకు భయపడద్దు, అనారోగ్యాలకు భయపడద్దు. దేనికి భయపడబాకండి. దేవుడు మనకు సహాయము చేస్తాడు. ప్రియ దేవుని పిల్లారా, ధైర్యంగా ఉండాలి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ విషయాలు చెబుతుంటే మీరు రాజుల గ్రంథంలో చూస్తే యుద్ధం వచ్చినప్పుడు 3 నిర్ణయాలట. వాళ్ళ సైన్యాన్ని చూసి వీళ్ళ పరిస్థితులను చూసుకొని 3 నిర్ణయాలు తీసుకున్నారు. కొంతమంది అన్నారట లొంగిపోదాం అన్నారట. ఏమన్నారు? లొంగిపోదాం. రాజుల గ్రంథంలో చదివితే ఆ విషయాన్ని చెప్పటం జరుగుతుంది. లొంగిపోదాం అన్నారట ఒక బ్యాచ్. ఇంకొక బ్యాచ్ అన్నారట ఐగుప్తుకు పోదాం, ఫరో రాజుని ఆశ్రయిద్దాం, ఐగుప్తు రాజు వచ్చి మనకేమైనా సహాయం చేస్తాడేమో అన్నారట ఇంకొక బ్యాచ్. కానీ చాలా తక్కువ మంది దేవుని మీద ఆధారపడదాం అన్నారట. దేవుని మీద ఆధారపడదాం. ఐగుప్తోడు వాడు మాత్రం ఒకప్పుడు బానిస కదా, వాడొకప్పుడు మనకు శత్రువు కదా. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్తే నీకు పలానా రోజు సహాయం చేశాను కాబట్టి ఇప్పుడు నాకు బానిస అవ్వమంటాడు కదా. వాడు 480 సంవత్సరాలు మనల్ని బానిసగా చేసుకున్నాడే కదా. ఇక్కడ శత్రువు వచ్చాడని ఇంకొక శత్రువు ఆశ్రయానికి పోతే ఎలా? అట్లాగని శత్రువుకు లొంగితే ఎట్లా? శత్రువుకు లొంగొద్దు. ఒక శత్రువుని ఎదిరించడానికి ఇంకొక శత్రువు దగ్గరికి
వెళ్ళొద్దు. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మన రక్షకుడి దగ్గరికే మనం వెళ్దాం. ఆయనకే ప్రార్థన చేద్దాం. ఆయన కంటే శక్తి కలిగిన వాడు ఎవడు లేడు. ఆయన కంటే ఉపకారి సహాయకుడు ఇంకెవరు లేరు. ఆయన కంటే వాత్సల్యం కలిగిన వారు ఇంకెవరు లేరు. కనుక ఆయన దగ్గరికే వెళ్దాం. అందుకని హిజ్కియా అతనితో ఉన్న కొద్ది మంది ప్రజలు దేవుని వాక్యాన్ని ఆధారపడ్డారు, దేవుని ప్రార్థన మీద ఆధారపడ్డారు, దేవుని మందిరం మీద ఆధారపడ్డారట. వాడు పెద్ద లెటర్ రాసి బెదిరిస్తుంటే ఆ లెటర్ తీసుకెళ్లి దేవుని మందిరంలో పరిచి, చూడు లెటర్ ఏముందో, వాడు ఎట్ట దూషిస్తున్నాడు చూడు ఈ లెటర్లో, వాడెంత నిందిస్తున్నాడో చూడు ఈ లెటర్లో, వాడెన్ని ప్రగల్భాలు పలుకుతున్నాడో చూడు ఈ లెటర్లో అని లెటర్ తీసుకెళ్లి బారుగా విప్పి మందిరంలో పెట్టి ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా. చూడయ్యా, వాడు ఆ దేశంకి వెళ్ళిన మాట నిజమే, ఆ దేవతలను పాడు చేసిన మాట విషమే, కానీ నువ్వు ఆ దేవతల వంటి వాడవు కాదు. ఈ సర్వలోకానికి నువ్వు దేవుడు. నిన్ను నాశనం చేయటం ఎవడి వల్ల అవుతుంది? నీ శక్తిని చూపించు, నీ మహిమను చూపించు అని ప్రార్థన చేస్తా ఆ లెటర్ తీసి మందిరంలో పరిచి ప్రార్థన చేస్తుంటే యెషయా ద్వారా దేవుడు ఆయనకు వాగ్దానాన్ని పంపించాడు. అది అన్ని అధ్యాయాల్లో ఉంది. ఏమంటాడనంటే, అష్షూరు రాజు నీ మీదికి రాడు, భయపడబాక. వాడు కత్తి దూయడు, భయపడబాక. నిన్నేమీ ముట్టడు, భయపడబాక. ఇంకా ఏం చెప్తున్నానో తెలుసా? నేను ఒక ఆత్మను పుట్టిస్తా, నేను ఒక ఆత్మను పంపిస్తా సైన్యంలోకి. ఆ ఆత్మ అందరినీ మట్టు పెడతాడు. ఇది చూసి బెంబేలెత్తి ఆడు పారిపోతాడు. బతుకు జీవుడా అంట వాడి దేశానికే. అక్కడ వాణ్ణి నేను హతమారుస్తా. నీవు విత్తని పంట తింటావు మొదటి సంవత్సరం, రెండో పంట కూడా నువ్వు విత్తని పంటే తింటావు, మూడో సంవత్సరం నీవే పంట వేసుకుంటావు. నువ్వు ప్రశాంతంగా ఉంటావు, నువ్వు పచ్చగా చిగురిస్తావు, క్రిందికి వేరు తంతావు, మీదికి ఫలిస్తావు, నీవు యూదా ప్రజలందరూ అలా విస్తరిస్తారు అంటూ ఒక ఎంకరేజ్మెంట్. ఎక్కడ? ఒక డిస్కరేజ్మెంట్ లో, ఒక డిప్రెషన్ లో, ఓ భయంలో, ఓ అలజడిలో, చుట్టూ సైన్యం మూగుంటే, నీటి ఊటలు ఆపేయాలనుకుంటుంటే, వాళ్ళను ప్రలోభ పెడుతుంటే, భయపెడుతుంటే, బెదిరిస్తుంటే, వాడి యొక్క ప్రగతిని చూపిస్తా, వాడి యొక్క పూర్వపు విజయాలు చూపిస్తా నెమ్మది లేకుండా చేస్తుంటే దేవుడు చెప్పిన మాట, భయపడద్దు, వాడు నీ దగ్గరికి రాడు, కత్తి దుయ్యడు, నీ మీద యుద్ధం చెయ్యడు, నీకు ఏ అపాయం జరగదు, వాడు పారిపోతాడు, వాడి దేశంలోనే వాడిని చంపుతా, మరణానికి అప్పగిస్తా, నీకు పంటనిస్తా. మొదటి 2 సంవత్సరాలు వ్యవసాయం చేయకుండా పంట తింటావు నువ్వు, పాత పంట. 3వ సంవత్సరం విత్తనం వేసి పంట అనుభవిస్తావు, క్రిందికి వేరు తన్నుతావు, మీదికి ఫలిస్తావు. దిస్ ఈస్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ గాడ్. నా ప్రియ దేవుని పిల్లరా, దేవుని వైపు చూస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. అలాగే జరిగింది. ఏం జరిగిందో తెలుసా? చుట్టూ కట్టారు ముట్టడి. ఇక రేపు యుద్ధానికి వస్తారు. ఈ రాత్రి దేవుడు ఒక దేవదూతను పంపించాడండి. అప్పుడే ఒక దేవదూత శక్తి ఎంతో రుజువైంది. 185,000 మంది సైన్యాన్ని అంటుంటే దండు మధ్యలో కూర్చొని అందరూ చచ్చారు. ఒంటి మీద చిన్న కత్తిఘాటు లేదు, ఒక రక్త బొట్టు లేదు, మొత్తం చచ్చి కుళ్ళిపోయి ఉన్నాయి శవాలు. పొద్దుటికెల్లా రాజుగారు లెగిసి ఎవరక్కడా అంటారే, పొద్దున్నే లెగవగాని అయ్యగారు లెగిసేది కనిపెట్టుకొని వచ్చి నీళ్లు పాలు ఇవ్వాలా, చెప్పులు ఇవ్వాలా, స్నానానికి నీళ్లు ఇవ్వాలా. సైనికులందరూ, బాడీ గార్డ్స్ అందరూ ఉంటారు కదా. పొద్దున్నే లెగవగానే అందరూ వచ్చి చిత్తం ప్రభు అనేవాళ్ళు ఊడలేడు. ఇప్పుడు ఒక్కడే లెగిశాడు. ఏమిరా ఎవరు లేరు, అందరు నిద్రపోతున్నారా? తెల్లారితే ఎవరక్కడ అంటే చిత్తం ప్రభు అనేవాడు లేడు. ఇప్పుడు 185,000 మంది, ఒక్కడు లేడు, మొత్తం చచ్చారు. యుద్ధం జరగలా. లెగిసి చూసేసరికి గుడారం బయట పాలెమంతా పడిపోయి ఉన్నాయి శవాలు. ఇంకా చూడండి ఎంత భయం వేసిద్ది. అసలు ఏమిరా, ఒక శబ్దం లేదు, ఒక యుద్ధం లేదు, ఒక కత్తి లేదు, ఒక ఘాటు లేదు, ఒక రక్తపు బొట్టు లేదు. ఏమైపోయారు వీళ్ళందరూ? ఎందుకు చచ్చిపోయారు? అర్థం కాలా. ఇక చూడండి అప్పుడు ఎంత భయం ఉంటుందో. ఈ పెద్ద పోటుగాడు ఆ దేశాన్ని జయించా, ఈ దేవతను జయించి, వాళ్ళని పాడు చేసి, వీళ్ళని పాడు చేసి, మీరెంతరా, మీ దేవుడు ఎంతరా అని దేవుని పిల్లల్ని అవమానించినాడు. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా?
బతుకు జీవుడా అని అన్ని వదిలిపెట్టేసేసి పారిపోయి వాళ్ళ దేవత రిమ్మోన్ ఉందట, ఆ రిమ్మోన్ గుడిలోకి వెళ్ళాడు. ఆడికెళ్ళి నన్ను కాపాడు నన్ను కాపాడు అందరి దేవతలను బెదిరించినాడు ఈ మగోడు. అందరి రాజ్యాలను ఎదిరించినాడు ఈ మగోడు. వెళ్ళిపోయి రిమ్మోన్ గుడిలో కూర్చొని నన్ను కాపాడు నన్ను కాపాడు అంటున్నాడు. ఈలోపు ఏం జరిగిందో తెలుసా? వాళ్ళిద్దరి కుమారుల్లో దేవుడు పంపించిన ఆత్మ దూరింది. వెళ్ళి రిమ్మోను గుడిలో ప్రాణాలు కాపాడుకోవటానికి వాళ్ళ దేవతను మొక్కుతుంటే ఇద్దరు కొడుకులు వచ్చి కసకస కసకస కత్తితో పొడిచారు. ఎందుకు పొడిచారో వాళ్ళకే తెలియదు. ఎందుకు పొడిచారో వాళ్ళకి తెలియదు. వచ్చారు, వాళ్ళ నాన్నని ముక్కలు ముక్కలు నరికి పడేసేసారు. నరికి వాళ్ళు తప్పించుకొని అరారాత్ దేశానికి వెళ్ళారట. అరారాత్ దేశం అంటే టర్కీ దేశం. ఇప్పుడు టర్కీకి పారిపోయాయి. వాళ్ళ తమ్ముడు ఇంకొకడు ఉన్నాడు, వాడు వీడికి ప్రతిగా రాజు అయ్యాడు. వీళ్ళు రాజు అవుదామని పడవలా, ఆస్తి తీసుకుందామని పడవలా, దేవుని ఆత్మ ద్వారాగానే కడుపును పుట్టిన వాళ్ళే కాల ఎములై కస 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 పొడిచారు. ఎందుకని? పొడవటానికి సైనికులు ఎవరు లేరు, మొత్తం చచ్చిరే. మరి ఇప్పుడు ఎవరు చంపాలా? ఎవరు చంపాలా? కొడుకులతోనే చంపించాడు. జాగ్రత్త, భక్తిహీనులను నాశనం చేస్తాడు దేవుడు. భక్తిహీనులను నాశనం చేస్తాడు. సొంత కొడుకుల చేతిలో సన్హెరీబు హతమైపోయాడు. తన దేవత ముందే. ఏ దేవుణ్ణి దూషిస్తావు నువ్వు? ఇశ్రాయేలీయుల దేవుణ్ణా, పరిశుద్ధున్నా, న్యాయవంతున్నా, తన బిడ్డలను కనుగుడ్డును కనురెప్ప కాపాడినట్టు కాపాడేవాడినా? ఎవడైనా ఇశ్రాయేలును ముట్టితే నా కనుగుడ్డును ముట్టినట్టే అన్నాడు. దేవుని పిల్లలకి ఎంత భద్రత ఉందో తెలుసా? కనుగుడ్డుకి ఎంత భద్రత ఉందో అంత భద్రత. అట్టి దేవుడు మనకున్నాడు. ఎందుకు అధైర్యం మీకు? ఎందుకు భయం? ఎందుకు కృంగుదల? భయపడబాకండి, ప్రభువు మనకున్నాడు. తన కొడుకులతోనే తనను చంపించేశాడు. దుర్మార్గులు కట్టిగతే పడుతుంది, భక్తిహీనుల కట్టిగతే పడుతుంది, గర్విష్ఠుల కట్టిగతే పడుతుంది, నాశనం చేసేవారికి ఆగతే పడుతుంది. కొడుకులతోనే వాడి ప్రాణం పోయింది. తర్వాత ఇంకొక కొడుకు రాజు అయ్యాడు. ఇక అంతటితో ఇశ్రాయేలు వైపు చూడలేకపోతున్నారట. కన్నెత్తి కూడా, అమ్మో వద్దమ్మో వాళ్ళతో పెట్టుకోవద్దమ్మో. వారు నిజంగానే 3 సంవత్సరాల పంట తిన్నారు. 2 సంవత్సరాలు వ్యవసాయం లేకుండా అద్భుత పంట తిని 3వ సంవత్సరం వారే విత్తనము నాటి పంట తిన్నారు. యెషయా చెప్పినట్లుగా వారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. నా ప్రియ దేవుని పిల్లారు, అయితే ఏం చేయాలా? దేవుడే అంత చూసుకుంటాడులే అని మనం కాము కూర్చోకూడదు. ఏం చేశాడట? చుట్టూ గోడ కట్టించాడు, పాడైపోయిన గోడ మరమ్మత్తు చేపించాడు, కత్తులు డాళ్ళు చేపించాడు, ఓటర్లన్నీ లోపలికి తెప్పించాడు, శత్రువుకు దొరకకుండా భద్రం చేసుకున్నాడు. నేను చేసేది ఏమిలే, దేవుడే చెయ్యాలి అని నేను సోమరిగా కూర్చుంటే ఎలా? కోట గోడలు భద్రం చేసుకోవాలి, బలపరుచుకోవాలి, నీ విశ్వాసాన్ని బలపరుచుకోవాలి, నీ భక్తిని బలపరుచుకోవాలి, శత్రువు జొరబడకుండా బీటలు వారిపోయిన నీ ఆలోచనలన్నీ సరిచేసుకోవాలి, నీటి ఊటలను పోగొట్టుకోకుండా లోపలికి తెచ్చుకొని దాచుకోవాలి. అంటే ప్రార్థన, దేవుని వాక్యం నీటితో పోల్చబడింది. విశ్వాసము నీ కంచె కాపుదల. స్థిరంగా ఉండి బలంగా ఉండి లోపం లేకుండా డాళ్ళు కత్తులు తయారు చేసుకోవాలి. కానీ తయారు చేసుకున్న ఉపయోగించలేదులే. ఉపయోగించకుండా దేవుడే యుద్ధం చేశాడు, దేవుడే విడిపించాడు, దేవుడే నడిపించాడు, దేవుడే ఫలమిచ్చాడు, దేవుడే బలమిచ్చాడు. ఈ యుద్ధాన్ని చూసి చుట్టుపక్కల రాజులంతా హిజ్కియాకు బహుమానాలు తెచ్చారట. ఈయనేం సాధించాడు? ఈయన యుద్ధం చేసి 185,000 మందిని చంపి సన్హెరీబును కూడా చంపి చుట్టుపక్కల వారికి నెమ్మదినిచ్చాడంటే అన్ని దేశాలలో వచ్చి ఈయనకు బహుమానం ఇవ్వచ్చు. ఈయనకెందుకండి బహుమానాలు ఇయడం? ఏం కోటగోడ దాటాడా? కత్తేమన్నా ఉపయోగించాడా? డాలేమన్నా ఉపయోగించాడా? ఏమీ లేదు కదా. ఏం చేశాడు? ఈయనేం చేశాడు? చేసిందంతా దేవుడైతే అవును, దేవుని జయమే మన జయం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. అబ్బా, ఆ దేవుడు నీతో ఉన్నాడనంటే నువ్వు సామాన్యుడు కాదు బాబు. మీ దేవుడే నీ తరపున యుద్ధాలు చేశాడంటే మీ విశ్వాసం మామూలు విశ్వాసం కాదు. మీ దేవుడు మామూలుడు కాదు. కొన్నిసార్లు కలెక్టర్ పిల్లలు బర్త్డే చేసుకుంటున్నారనుకో, లేకపోతే ఎమ్మెల్యే పిల్లలు, ఎంపీ పిల్లలు బర్త్డే చేసుకుంటున్నారనుకో, బంగారము బట్టలు తీసుకెళ్లి ఇడికిస్తారు. వీడికెందుకు ఇటో? వాడు పట్టుమని 5వ తరగతో 10వ తరగతో చదువుతుంటే వాడికి తీసుకెళ్లి ఇస్తారు. ఎందుకు? ఈడెత్తు ఈడ్లావు చూసా కాదు, వీళ్ళ నాన్నను చూసి. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కలెక్టర్ గారు మనకు బాగా సహాయం చేస్తారు, ఆదుకుంటారు కాబట్టి వాళ్ళ పిల్లాడు బర్త్డే ఏదో చేసుకుంటున్నాడు, పోయి వాడికి గిఫ్టులు ఇస్తే కలెక్టర్ గారు మన మీద దయ చూపిస్తారని
అర్థమవుతుందా? కొన్నిసార్లు పేరెంట్స్ బాగా మనకు పరిచయం ఉంటారు, మనకు ఉపయోగపడతారు. వాళ్ళ పిల్లలు మనకేం చేస్తారు? గ్లాస్ నీళ్ళు ఇలేరు, కానీ వాళ్ళకెందుకు బహుమానాలు తీసుకెళ్తాం మనం? తల్లిదండ్రులను బట్టి. అలాగే దేవుణ్ణి బట్టి హిజ్కియాకు బహుమానాలు వచ్చినాయి. దేవుణ్ణి బట్టి హిజ్కియాకు జయం వచ్చింది. ఇప్పుడు హిజ్కియా సూపర్ హీరో అయిపోయినాడు యుద్ధం చేయకుండానే. కానీ ఏం చేశాడు? విశ్వాసాన్ని దిట్టపరుచుకున్నాడు, ఆయుధాలు సిద్ధం చేసుకున్నాడు, నీళ్లను లోపలికి తెప్పించాడు, ఆహారం భద్రం చేశాడు. చేసిందంతా ఒకటే, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని ప్రవక్తల మీద ఆధారపడ్డాడు. తన సమస్యను తీసుకెళ్లి దేవుని మందిరంలో పరిచిపెట్టాడు, దేవునికి అప్పగించుకున్నాడు. అదే అతను చేసిన గొప్ప పని. దేవుని మీద ఆధారపడితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. యేసు నా ఆశ్రయమా, పాడండి. ఆపదల సహాయమా, యేసు నా ఆశ్రయమా, ఆపదల సహాయమా, నూతన మార్గమ, సత్య స్వరూపమ, శాశ్వత జీవమ, నా సర్వస్వమా, యేసు నా ఆశ్రయమా, ఆపదల సహాయమా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య మీకు వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడారు. 46వ కీర్తనలో నుంచి మాతో మాట్లాడారు. దానికి అనుసంధానమైన, దానికి కారణమైన హిజ్కియా జీవితం, అతడు ఎదుర్కొన్న యుద్ధం, ఆ యుద్ధంలో ప్రభువా తాను పడిన సిద్ధపాటు, తాను ఎలాగూ ప్రజలను బలపరిచి నీ మీద ఆధారపడినాడో నాయన, యెషయా ద్వారా ఎంతటి శుభవార్తను నీవు చెప్పి ప్రభువా, ఎంత అభయాన్ని మీరిచ్చి, ఎంత చక్కని భవిష్యత్తు వాక్కుని వినిపించి, భయపడద్దు చచ్చిపోతాననుకుంటున్నావా? వాడు నిన్ను నాశనం చేస్తాడనుకుంటున్నావా? లేదు, 3 సంవత్సరాలు మంచి పంట తింటావు, క్రిందికి వేరు తన్ని మీదికి ఫలిస్తారు, చిగురిస్తారు, బలం పొందుతారు అని చెప్పి ప్రభువా గొప్ప ఆదరణకరమైన వాక్కును తెలియచేశాడు నాయన. అలాగే నీవు దూతనంపించి నాయన ప్రభువా సన్హెరీబు సైన్యాన్ని చంపి చివరికి సన్హెరీబు తన కొడుకుల చేతిలోనే చనిపోయేటట్లుగా చేసి నాయన నీ మీద ప్రగల్భాలు పలికిన, నీ బిడ్డల మీద ప్రగల్భాలు పలికి కాలు దువ్వి బెదిరించిన ప్రభువా ఆ బిడ్డలను అడ్రస్ లేకుండా కుళ్ళిపోయేటట్టు చేశావు. వారు శరీరులు, నీవు ఆత్మదేవుడవు నాయన, నీవు బలమైన దేవుడవు, మా పక్షాన ఉన్నావు. మాకు కూడా హిజ్కియా లాంటి బలపరుచుకొని పగిలిపోయిన బీటలు వారిన కోట గోడలను బాగు చేసుకుని ప్రభువా జలములతో నింపుకొని, ఆహారముతో నింపుకొని, విశ్వాసముతో విధేయతతో నింపుకొని, ప్రభువా పరిశుద్ధతతో నింపుకొని, ప్రార్థనతో నింపుకొని మా హృదయాన్ని నీ జయాలు చూడగలిగిన కృప మాకును దయచేయమని యేసు నామాన వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి.